వాట్ ఇస్ ద సర్ప్రైజ్ నాను? విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆకాష్. ఓ సారీ 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 సారీ. నాను, నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళే సంవత్సరం గడిచినా ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ, ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎల్ఆర్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. నన్ను చూడన్నాను, అక్కడ ఆపోజిట్ లో చూడన్నాను. వావ్, నిన్ను అలా చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది తెలుసా? అదేంటి? పిల్లానికి ఎవరైనా బీట్ కొడితే మొగుడు సెలెక్షన్ సూపర్ అని అర్థం. వాట్ ఏ బ్యూటిఫుల్ లైట్. చూసావా? వీనికి అవసరమా రా ఇది? చూసావా నాను, ఆ ఫిగర్ ఏంటి, పక్కన ముగ్గురు ఏంటి అని ఎలా చూసారు? అసలు నీకు సెట్టే కాలేదన్నట్టు, అందుకే యువర్ గార్జియస్. సర్లే పద. చూడు మీనాక్షి, వాటినే చూస్తున్నాడు. చూస్తే చూడని ఆకాష్, నాకు ఆకలిస్తుంది పదా. ఏంటా కొట్టడం ఆకాష్? వాడికి ఏదైనా అయ్యుంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. కొట్టడంగా నరికేదాడు నాకు. ఆపకపోయి ఉంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేవాడు. ఆకాష్ కూల్ ఆకాష్. ఇదంతా వాడిపై కోపమా, నాపై ప్రేమ? చూడు మీనాక్షి, నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, నేను ఎవరైనా చూసినా సరే, నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను. కానీ నా స్పోర్టివ్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను ఎవరైనా టచ్ చేయడానికి ట్రై చేస్తే నేను సహించలేను. ఇది ప్రేమ అనుకో, కోపం అనుకో, నువ్వు ఏమని అనుకో, నువ్వు నా సొంతం. యువర్ జస్ట్ మైండ్, అంతే. నాను
బాలు మేడం పేపర్. నువ్వా? You bastard! You bloody! You rascal! కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. రిలాక్స్ మై డియర్. హ్యావ్ సమ్ వాటర్. కమ్ ఆన్. చెప్పు, నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? చెప్తా. అంత తొందరపడితే ఎలా? అసలు నా టార్గెట్ ఎవరంటే నీలా ఏ సెక్యూరిటీ లేని లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న జంటలు. ఈ సిటీలో చాలా మంది అమ్మాయిల వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందులో కొంతమంది కమిట్ అయ్యారు, ఇంకొంతమంది కమిట్ అవ్వబోతున్నారు. నీకు తెలుసా, 9 నెలలు వెయిట్ చేశాను నిన్ను ట్రాప్ చేయడానికి. 9 నెలలా? ఎస్, 9 నెలల క్రితం నీ ఫొటోస్ తీశాను. 6 నెలల తర్వాత నీ ఇంటికి పంపించాను. వావ్, ఎంత బాగున్నాయో తెలుసా? అంటే ఈ 6 నెలల్లో నేను ట్రాప్ చేయడానికి నీ డేటా ఎంత కలెక్ట్ చేస్తుంటాను. ఏ రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ రోజు నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నావు, ఏ రోజు నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళావు, ఏ రోజు నీ హస్బెండ్తో కలిసి వెళ్ళావు, ఏ రోజు నీ హస్బెండ్తో సంతోషంగా ఉన్నావు, ఏ రోజు నువ్వు బాధపడ్డావు, ఏ రోజు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, అన్ని ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇలా 6 నెలలు వెయిట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందో రోజు. నీకు మీరా హస్బెండ్కి ఇల్లీగల్ అఫైర్ ఉందని అర్థమైంది. ఆ రోజే నిన్ను బస్ స్టాప్ నుంచి కాఫీ డే వరకు ఫాలో అయ్యాను. కానీ నేనే కాదు, నిన్ను నీ హస్బెండ్ కూడా ఫాలో అయ్యాడు. ఆ రోజు నీ హస్బెండ్కి నీపై అనుమానం ఉందని తెలిసింది. అందుకే ఫొటోస్ తెచ్చి నీ హస్బెండ్కి ఇచ్చాను. సార్ కొరియర్. నాకు నీకు తెలియకుండా ఈ ఫోటోస్ ఎలా? నిజంగా అతను ఎవరో నీకు తెలియరా? నాపై నీకు నమ్మకం లేదా? హలో, ఎవరు? నా గురించి తర్వాత ఇంతకీ ఫొటోస్ ఎలా ఉన్నాయి? అంటే ఫోటోస్ తీసింది నువ్వేనా? ఫొటోస్కి ఇంత షాక్ అయిపోతే నీ న్యూడ్ వీడియో చూపిస్తే. వాట్? ఓ రోజు నువ్వు హోటల్ మినర్వాకి నీ కొలీగ్స్ తో పాటు సెమినార్కి వెళ్ళి గుర్తుందా? అవును, అయితే కాఫీ తాగుతుంటే కాఫీ నీ పైన ఒలికింది. వాష్రూమ్కి వెళ్ళావు, టాప్ విప్పేశావు. అవును, అయితే అన్ఈజీగా ఉందని బ్రా కూడా విప్పేశావు. ఆ బ్రా విప్పినప్పుడు నీ వీడియో షూట్ చేశాను. వాట్? నవ్వు. సో ఇప్పుడు నీ న్యూ వీడియో నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేనేం చెప్తే అది చెయ్యాలి బేబీ. బెదిరిస్తున్నావా? ఇప్పుడే మా ఆయనకి చెప్తాను. మీ ఆయన వాడికి ఆల్రెడీ నీ పైన అనుమానం. అయినా వాడికి రాత్రి 9 గంటలకి కొరియర్ ఎలా వచ్చిందన్న డౌట్ కూడా రాలేదు. వాడికి చెప్తానని నన్ను బెదిరిస్తున్నావా? ఒక్క క్షణం ఉండు, వాడిని నేనెలా డీల్ చేస్తానో చూపిస్తాను. హలో సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నీ మొగుడుతోనే వెరీ గుడ్ అనిపించుకున్నాను. ఇది నా టాలెంట్. ఇక నీ ముందుంది ఒకే ఒక ఆప్షన్ మీనాక్షి. నువ్వు ఎవరికైనా ఫ్రెండ్కి చెప్పడం లేదా పోలీసులకి చెప్పడం. కానీ నాకు తెలుసు నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయవని. అయినా చెప్తానంటే ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు చెప్పిన మరో క్షణం నీ వీడియో మార్కెట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందు నవ్వు. నువ్వు బయటికి వెళ్ళగానే ఫోన్లో ఎవరు అని అడుగుతాడు. ఏం చెప్తావు? ఒక పని చెయ్యి, హీరో బాలకృష్ణ అని సీరియస్ గా చెప్పు. ఇప్పటికి నువ్వు చేయాల్సింది ఇంతే బేబే. కాల్ యూ లేటర్. అలాగే నవ్వుతో ఒక కిస్ పెట్టు. వాట్? ముద్దు బేబే, ముద్దు పెట్టు. పెట్టు. నీ హస్బెండ్ స్టిల్ నిన్ను అనుమానిస్తున్నాడా లేదా అని ఫోన్ చేసి టెస్ట్ చేశా. హలో, హే డార్లింగ్, హ్యాపీ బర్త్డే. పార్టీ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఎవరా నువ్వు? హలో, ఎవరా? ఆ రోజు నుంచే నా గేమ్ మొదలు పెట్టా. హలో, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఇంటికా? ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. నీ హస్బెండ్ నీపై అనుమానంతో దొంగదారిలో ఇంట్లోకి దూరాడు. అది నీ హస్బెండ్ లో అనుమానం లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళడానికి నేనేసిన ఎత్తుగడ. ఇక ఈ రోజు నేను ఫోన్ చేసినప్పుడు
ఈ రోజు నువ్వు ఆఫీస్కి 8:30కే వెళ్తున్నావు. ఎందుకు? నవ్వు. అలాగే నవ్వుతూ ఒక ముద్దు పెట్టావు. అలా నీ మొగుడిని నా గుప్పెట్లో పెట్టి బంధించా. ఇక నేను ఆడించినట్టు ఆడతాడు నీ హస్బెండ్. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నేను నిన్ను నమ్మను. నా హస్బెండ్ కి నా మీద అనుమానం ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువే ప్రేమ ఉంది. నీ గురించి చెప్తే ఎక్కడ నిన్ను చంపి క్రిమినల్ అవుతాడో అని చెప్పలేదు. అందుకే నేనే నిన్ను ఫేస్ చేద్దామని వచ్చాను. అయితే నీకోసం ఏం సాక్రిఫైస్ చేశాడు చెప్పమ్మా. నేను చెప్తాను. నీకోసం ఎంతో ఇష్టపడే సిగరెట్ మానేశాడు. నీకెలా తెలుసు? చెప్పాగా, నాకు అన్నీ తెలుసు. చెప్పు, నీ భర్త ఇంకెప్పుడు సిగరెట్ తాగడా? ఎస్, తాగుడు. లైఫ్ లాంగ్ తాగనని నాకు ప్రామిస్ చేశాడు. రా చూడు, అక్కడ పాన్ షాప్ దగ్గర. చూసావుగా, నీపై అనుమానంతో ఎలా రగిలిపోతున్నాడో. ఎందుకురా నా లైఫ్ తో ఆడుకుంటున్నావు? అసలు ఏం కావాలరా నీకు? కంగారు పడకు. నిన్ను బలవంతంగా రేప్ చేసే క్యారెక్టర్ కాదు నాది. నన్ను ఇష్టపడి నీకై నువ్వు వచ్చి ఒక్కసారి నాకు కమిట్ అవ్వాలి. అవ్వకపోతే? సింపుల్. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తాం. నీ భుజం పైన నా చెయ్యి ఉంటుంది. ఇతను క్లోజ్ గా నడుస్తూ ఉంటాం. అది నీ హస్బెండ్ చూస్తాడు. నెక్స్ట్ మినిట్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు. ఫినిష్. హే, ఆలోచించు. కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించు. నీకు 24 hours టైం ఇస్తున్నాను. అంటే రేపు 11 o'clock 11 గంటలకి మంచి ముహూర్తం ఉందంట. అప్పుడు హ్యాండ్ ఇచ్చావంటే మొబైల్స్, ఇంటర్నెట్ లో కొత్త ఫిగర్ వచ్చిందని జనాలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన అమ్మాయిల్ని లంగా ఓణిలో ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. అంటే కన్నెలా కనిపిస్తారుగా. నౌ వి కెన్ గో డార్లింగ్. బాయ్. దిల్సుఖ్ నగర్ శ్రీనిధి. 1 lakh తగ్గింది, ప్లీజ్. కూల్ 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 కూల్. ఎందుకే నన్ను ఇలా సైకోన్ చేస్తారు? ఆ తగ్గిన 1 lakh నాతో 1 week కమిట్ అవుతావా? బ్యాలెన్స్ అవుతాయి. రా డార్లింగ్, కమ్ ఆన్. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు? ఇంతకీ నీ పేరేంటి? నాగ్. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? పో. నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు, మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్, ముందు ఆ కొంగు తీసే. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్సల్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఏయ్. ఏయ్. ఆగు.
లెట్స్ గో మూవ్. పోలీస్ యు ఏయ్ ఏయ్ ఆగు నన్నే పట్టిస్తావా నన్నే పట్టిస్తావే నన్నే పట్టిస్తావా నువ్వు